యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంన మీ అందరికి శుభములు కలుగునుగాక. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలి ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన స్వరూపములో ఉన్న మానవులకు సహాయము, ఆశ్రయము, న్యాయము కల్పించుట ద్వారా దేవునికి ఇష్టానుకూలముగా ఉపవాసము చేయువారి జీవితం వేకువ చుక్క వలె ఉదయించునని దేవుడు సెలవిస్తున్నారు. నీలోనే దేవుడుండి నీ మనవులను దేవుడు ఆలకించగలడు, మమ్ములను ఆదుకోగలడని అనేక మంది నిన్ను బట్టి నిన్ను చూసి దేవుని మహిమపరిచే జీవితాన్ని నీవు జీవించగలిగితే, వేకువ చుక్క ఎలాగైతే తెల్లవారుజామున చాలా ఎక్కువగా ప్రకాశిస్తూ ఉదయించునో, నేడు నీ జీవితాన్ని, నీ మంచితనాన్ని కూడా దేవుడు వేకువ చుక్క వలె అందరి ఎదుట ప్రకాశింపచేస్తాడు. అప్పుడు నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానని దేవుడు నీకు ఉత్తరం ఇచ్చును. నీవు అడుగు వాటి అన్నిటినీ, ఊహించు వాటి కంటేను ఎక్కువ దేవుడు నిన్ను దీవించును. ఆశించు దానిని ఆకలిగోనిన వారికి నీవు ఇచ్చి, శ్రమపడు వానిని నీవు తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి వలెను ఉండెదవు. కనుక దేవుడు నిన్ను వేకువ చుక్కకు సమముగా నిన్ను సాదృశ్యంగా చూపిస్తున్నారు. నీవును వేకువ చుక్క వలె ఉదయించి ఇతరులకు మాదిరికరమైన జీవితం జీవించి దేవుని మెప్పును పొందుకో. ఆమెన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.